అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడు ఛానల్కి స్వాగతం. నా పేరు అంజిని. మాది నాయుడుపేట. 2014 అంతకుముందు మా ఊరు గ్రామ పంచాయతీ. 2014 నుంచి మున్సిపాలిటీ అయ్యింది. అయితే అప్పుడు మా వారు ఉన్నారండి. ఆయన మున్సిపల్ చైర్పర్సన్గా నన్ను నిలబెట్టాలని చూశారు. ఇక 10 ఎకరాల పొలం కూడా అమ్మేశారు ఆయన. అప్పుడు నేను నిలబడ్డాను, కానీ మా పార్టీ ఓడిపోయింది. నేనైతే వార్డు కౌన్సిలర్గా గెలిచాను. ఏ పార్టీలో ఉన్నా కూడా నేను మా మున్సిపాలిటీకి మంచి చేయాలని అనుకున్నానండి. ఎక్కడున్నా సరే పార్టీలకు అతీతంగా ఏదైనా సరే మంచి చేయాలి. మా ఊరిని ముఖ్యంగా డ్రైనేజీ, రోడ్లు, అన్నీ నీటి వసతి, ఇలాంటివన్నీ ఏ ఇబ్బంది లేకుండా నేను చెయ్యాలని అప్పుడు నేను అనుకున్నాను. కానీ పార్టీ ఓడిపోయింది, నేను గెలిచాను. ఇక ఏదైనా ఎవరైనా సరేనండి, మంచి చెయ్యాలనుకుంటే పవర్ అనేది ఉండాలి. అది నేను వార్డు కౌన్సిలర్గానే ఉన్నా, ఒక వార్డు మెంబర్గానే నేనేం చేయగలను. పై వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవరన్నా నీతి నిజాయితీగా ఉంటే వాళ్ళని ఆఫీసర్లు కానీ వాళ్ళని తొక్కేస్తారు. కొంతమంది అయితే భయపడిపోయి ట్రాన్స్ఫర్లు అయిపోయినారు. ఏమీ చేయలేము, చేయాలనుకున్నా చేయలేకపోయినా. ఇక అలాగా 10 ఎకరాల పొలం పోగొట్టుకున్నాం. మా ఆయన కూడా పెద్ద ఆఫీసరేనండి. ఆయన కూడా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా చేశారు. కానీ ఆయన చాలా నిజాయితీగా ఉంటాడు, అందుకే ఏం సంపాదించలేకపోయినాడు. ఆయనతో గుండా వాళ్ళందరూ చాలా బాగా ఎక్కువ సంపాదించుకున్నారు. మా ఆయన మాత్రం నాకు అప్పులు చేశాడు. ఎందుకంటే ఎవరన్నా లేని వాళ్ళకి అడిగితే వడ్డీలకి తీసుకొచ్చి కూడా ఇచ్చేస్తాడు ఆయన. అలాంటి ఆయన ఇంకా సరే లాస్ట్కి ఒక 50 లక్షలు అప్పు చేస్తే ఒక స్థలం ఆయన బ్రతికుండంగానే చెప్పారు, నా అప్పులు స్థలం అమ్మేసి ఇచ్చేద్దాం అనేసి. సరే అని అన్నా. ఇక ఆ విధంగానే ఆయన చనిపోయినాక ఆ స్థలం అమ్మేసి వాళ్ళ అప్పులన్నీ కట్టేశానండి. ఆ విధంగా ఆయన కూడా నీతి నిజాయితీగా ఉంటాడు. అప్పుడు నాకు గౌరవ వేతనం అని వచ్చేది నెల నెల. అది కూడా 2 ముసలాళ్ళకి ఇచ్చేదాన్ని. ఆ విధంగా హెల్పింగ్ నేచర్ అండి. అంతేగాని మేము అందులో సంపాదించాలి, చేసుకోవాలి, కూడబెట్టుకోవాలి. ఆయన చెయ్యాలనుకుంటే జాబ్లోనే చేసేవాడు. ఆఫీసర్గా ఉన్నప్పుడే ఆయన అన్నీ సంపాదించుకునేవాడు అందరిలాగా. కానీ ఈ రోజుల్లో ఎలా సంపాదిస్తున్నారు, దోసుకొని తింటున్నారు. ఆ విధంగా ఉండారు. కానీ నాకు రాజకీయాలకి సెట్ కాను. ఎందుకంటే ముక్కు సూటిగా అడుగుతా. ఏ పార్టీ అయినా సరే, మన పార్టీలో ఉండి మనం అంటున్నావేందని కూడా అన్నా కూడా నేను ఏదైనా తప్పు ఉంటే ఏలు పెట్టి చూపిస్తా. అది వాళ్ళకి నచ్చదు, నాకు సెట్ కాదు. అందుకని గమ్మునైపోయినానండి. ఇలాగే చాలామంది అడుగుతున్నారు, భార్య బాధితుల సంఘం పెడుతున్నారు కదా, ఎప్పుడు పెడతారు? చాలా మంచి పని చేస్తున్నారు. నన్ను అయితే చాలా ప్రోత్సహిస్తున్నారండి. కానీ నేను చెయ్యాలనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళ వల్లే సఫర్ అయిపోయి, ఆడవాళ్ళ వల్లే వాళ్ళ బాధలు పడతా, ఎవరికి చెప్పుకోలేక, ఒకళ్ళకి చెప్పుకుంటే భయపడి సిగ్గుపడతా, వాళ్ళు ఏమన్నా అనుకుంటారు. అది కూడా కాక ఏదన్నా ఏం మగోడురా నువ్వు, భార్యని కంట్రోల్ చేసుకోలేవా అని అంటారు. అవి కంట్రోల్ అయ్యే భార్యలు కాదండి. అలాంటి వాళ్ళని చేయలేరు. ఇంకా ఏం చేస్తారు, చెప్పుకోలేక సూసైడ్లు చేసుకుంటా, అడ్డమైన కేసులన్నీ వేస్తా, ఆ కేసుల్లో తిరగలేక ఎంతోమంది చాలామంది సఫర్ అయిపోతున్నారండి. కొంతమంది అయితే విడాకులు ఇవ్వరు, కాపురాలకు రారు. వాళ్ళని ఆ విధంగా శాడిజంగా హింస పెడతారు.
వీళ్ళు కోర్టుల చుట్టూ తిరగలేక అప్పుల పాలైపోయి ఆస్తులు కూడా అమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. నేను ఆ మనసులో బాధ తట్టుకోలేక నేను ఏదో ఒకటి చెయ్యాలి అనిపించి నేను ఆ రోజు అన్నాను. ఖచ్చితంగా అది మాత్రం అన్నది మాత్రం కరెక్టు. ఎందుకంటే నేను నెల అయింది నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి. నేను వందల్లోనే ఉన్నానండి. అది వేలు కావాలి, లక్షలు కావాలి. నేను అనేది జనంలోకి వెళ్ళాలి, నన్ను గుర్తించాలి, నేను జెన్యునా ఫేకా వాళ్ళకి తెలియాలి. అప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళందరూ నా దగ్గరికి వస్తారు. ఒకళ్ళిద్దరు నేనుంటానమ్మా, నేను అండగా ఉంటానంటే ఎలా కుదిరిద్ది చెప్పండి? నేను ముందుకు పోవాలి. ముందుకు పోతే జనాల్లోకి వెళ్తే ఖచ్చితంగా చేస్తాను. అది మాత్రం వాస్తవము. చెయ్యాలని నాకు ఉందండి. అదేంటో ప్రాసెస్ అంతా కనుక్కుంటాను, చెయ్యాలి. కానీ నేను చాలా ముందుకు వెళ్ళాలి. నేను ప్రజలకి ఎలాగా నేను ఎలాంటి దాన్నో వాళ్ళకి తెలియాలి, నా జెన్యున్ వాళ్ళకి తెలియాలి, నా ఫేస్ వాళ్ళకి తెలియాలి, నా మీద నమ్మకం ఉండాలి. వాళ్ళకి ఉంటే ఖచ్చితంగా ఇది మాత్రం చేస్తాను. అది మళ్ళీను కొంతమంది కొడుకు కన్నా కుక్క నయము, అది హెడ్డింగ్ బాగాలేదమ్మా, బాగాలేదు అని అంటున్నారు. కానీ బాగుందండి. కుక్కని ఇంకా అవమానపరిచినట్టు నేను. కుక్క చాలా విశ్వాసం గలది. ఇంకా కుక్క కన్నా హీనమైన జంతువులు ఏముండయో నాకు ఏం అర్థం కాక ఆ పేరు పెట్టాను. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇంకా దేంతో పోల్చినా వాళ్ళని వాటికి అవమానం చేసినట్టే. అలాంటి కొడుకులు ఉన్నారండి. చాలా బాధగా ఉండి పెట్టాను. ఏ ఊరమ్మా, ఎక్కడ జరిగిందని కూడా అంటున్నారు. నేను చెప్పాను అనుకోండి, వాళ్ళు ఊరేసుకొని చస్తారు. నేను చెప్పిన వాళ్ళకి తెలుసు ఎవరు ఎలాంటిది, ఎవరి గురించి చెప్తున్నా వాళ్ళకి గుచ్చుకుంటుంది. వాళ్ళు ఎవరి గురించి వాళ్ళకి తెలుసు. నేను అందుకే పేర్లు మెన్షన్ చేయట్లా, చెయ్యను కూడా. అది ఎక్కడ జరిగింది అంటే ఖచ్చితంగా అది జరిగిన స్టోరీ. అది వాళ్ళకి తెలుసు. ఎవరి గురించి చెప్తున్నానో వాళ్ళకి తెలుసు. అందుకని అవన్నీ ఎందుకులేండి పేర్లు. చెప్పాలనుకుంటే చెప్తాను, నాకేం బాధ లేదు. నేను ఎవరికి భయపడను. నేను ఎలాంటి వాళ్ళకి కూడా భయపడే ప్రసక్తే లేదు. అది ఇంకా ముందు ముందు మీ ఆదరాభిమానాలు చాలా బాగా ఆదరిస్తున్నారండి. నన్ను ఎంత బాగా ఆదరిస్తున్నారంటే, ఒక అమ్మగా నన్ను అసలు అంత బాగా కామెంట్స్ పెడుతుంటే చాలా ఆనందంగా ఉంది. నాకు చాలా సంతోషంగా కూడా ఉంది. నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను. ఇది డబ్బుల కోసం అవి చెయ్యాలని నాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు. కాకపోతే నేను జనాల్లోకి వెళ్ళాలి, ఏదో ఒకటి చెయ్యాలి, మంచి చేయాలి, 10 మందికి మంచి చేయాలి. 1,00,000 మంది ఉన్నారనుకోండి, 10 మంది నా వల్ల కొంచెం బాగుంటే చాలు అని నా ఉద్దేశం. అంతేను. సంపాదించుకోవాలంటే మేము ఎన్నో పోగొట్టుకున్నామండి. ఇప్పుడు కూడా మా ఆయన ఇల్లు కట్టినా కూడా అది లోన్ మీద కట్టుకున్నాము. ఇప్పుడు కూడా నేను తీరుస్తున్నా, ఎందుకంటే అది నా పేరు మీద ఉంది కాబట్టి. మా వారు చనిపోయినా కూడా నేను ఇప్పుడు కూడా కట్టుకుంటా ఉన్నా. అదండి. అందరూ ఆదరించండి. నేను ముందుకెళ్తాను. ఖచ్చితంగా నేను మంచి చేయాలని నాకు ఉద్దేశం. నేను ఎవరో తెలియాలి కదండి అందరికీ. అందరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.